వెటర్నరీ తీసుకున్నారు, ఓకే బాగానే ఉంది. కోళ్ళు, అది కూడా ఎస్పెషల్లీ కోళ్ళ గురించే చదివాను అని అంటున్నారు. వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు? బ్రాయిలర్ లేయర్ విషయానికి వచ్చేసరికి అది కమర్షియల్ లెవెల్లో చాలా హై స్కేల్లో డాక్టర్స్ కానీ సర్వేలెన్స్ కానీ మానిటరింగ్ కానీ ఉంటుంది. ఈ సంక్రాంతికి పనిచేసేటువంటి అసీల్స్ ఈ జాతి కోళ్ళకి ఎక్స్పెరిమెంటేషన్ లేదు, మెడిసిన్ ఏం వాడాలో తెలీదు. పీకాక్ స్ట్రక్చర్తో ఆ షేప్ అది కూడాను కొంచెం ఒక దీనిగా కనిపిస్తూ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఈ బ్రీడింగ్ అంటే మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి మీరు డాక్టర్గా మీరు బ్రీడ్ చేస్తూ వాటిని పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. దీన్ని ఏ ఏజ్లో పందంకి సరిపోతుంది, అంటే ఈ సంబరాలకి వాడే పోటీలకి సరిపోతుంది అని చెప్పి మీరు వాటిలో కోడుల్లో ఎంచుకోవటం జరుగుతుంది? ఇది పెద్ద ప్రాసెస్ అండి. బ్రీడింగ్ సెలెక్ట్ చేసినప్పటి నుంచి దాని పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో మనం చూడాలనుకుంటే యావరేజ్గా దానికి డైట్ ఏమి ఇస్తారండి? పారాసైట్స్ ఉంటాయి, అవి రాకుండా చూసుకోవాలి, డిసీజెస్ నుంచి కాపాడుకోవాలి, వ్యాక్సిన్స్ చేసి. పందెంకి రెడీ చేయాలి అంటే ఒక 5 months నుంచి ముందు నుంచి దానికి ప్రిపరేషన్ ఇస్తారా? వెంట్రుకలు అనేవి పోతాయి, మౌల్టింగ్ స్టేజ్ అంటారు. ఆ మౌల్టింగ్ స్టేజ్ అనేది 5 months ముందు, అంటే సంక్రాంతి 5 months ముందు జరిగిపోవాలి. అక్కడ మొదలవుతుంది మనకి. పందెం కోళ్ళ విషయానికి వస్తే వీటికి ఎలాంటి జబ్బులు వస్తూ ఉంటాయి? ఇది నా స్ట్రాంగ్ పాయింట్ అండి. కోళ్ళని అందరూ పెంచుతారు, మెడిసిన్ అందరూ చేయలేరు. ఎందుకంటే కోళ్ళకి వచ్చేటప్పటికి ఎలాంటి ఎక్సర్సైజ్? నీళ్ళపోతలు అని ఉంటాయి. ఇది వరకు ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది చేసేవాళ్ళు. అసలు కుక్కుడు శాస్త్రంలో ఏముంది దాంట్లోని? అందులో మెయిన్ థీమ్స్ గా ఏం రాస్తుంది? కుక్కుడు శాస్త్రం అనేది కోడిపుంజు, విజయాలు, అపజయాలు, మరణం అవన్నీ అందుట్లో ఉంటది. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తా ఉంటే చాలా రంగుల కోళ్ళు ఉన్నాయి కదా, ఒక్కొక్క రంగు కోడికి ఒక్కొక్క టైం ఇస్తారు అందుట్లో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఈ రోజు మనం సంక్రాంతి సంబరాల్లో సందర్భంగా మనం ఈ కోడుల పందాలు అయితే కాస్తూ ఉంటారు. అయితే ఈ కోడి పందాలు మనకి భీమవరంలో చాలా ఫేమస్. సో భీమవరం దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడ పౌల్ట్రీ ఫామ్కి వచ్చాం అనమాట. అంటే ఈ పందెం కోళ్ళని సిద్ధం చేసే ఫామ్ అండ్ కంప్లీట్గా కూడాను ఒక డాక్టర్ ఆధ్వర్యంలో, డాక్టర్ ప్రహర్ష వెటనరీ డాక్టర్ మనతో పాటు ఉన్నారు. ఈ ఫీల్డ్లో తనకి 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మరి తనకి అంటే ఒక కోడి పుట్టిన దగ్గర నుంచి అండ్ అది పందెంకి రెడీ చేసేంత వరకు ఒక డాక్టర్గా తనకి ఆ కోడికి ఎలాంటి ఫీడ్ అందిస్తారు, ఆ కోడికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయిస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్, ఎలా ఉన్నారు? హర్ష గారు, చాలా వరకు వెటర్నరీ అంటే ఎక్కువగా పెట్ డాక్టర్స్ అంటే మేము డాగ్స్కి, క్యాట్స్కి ఇలా ఎక్కువగా చూసానండి నేను. వెటనరీ డాక్టర్స్ అంటే మ్యాక్సిమం వాళ్ళనే చూస్తూ ఉంటాము. కానీ మీరేంటండి కోళ్ళకి డాక్టర్? ఎందుకు అనిపించింది అసలు? ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు? ప్యాషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. పౌల్ట్రీ అంటే కోళ్ళు అంటే ఇష్టం, చాలా ఇష్టం. నేను వెటర్నరీ చదివింది కూడా ఈ కోళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఉన్న చదివాను. కోళ్ళు అనే కాదని జనరల్గా అన్ని యానిమల్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ, దాంట్లో ఇది కొంచెం ఎక్కువ. చిన్నప్పటి నుంచి మేబీ జెనెటిక్ అనుకోవచ్చు. 2 ఏళ్ల వయసు అప్పటి నుంచే కోళ్ళు అని తిరిగేవాడిని అంట. చూపిస్తే దానికి అట్రాక్ట్ అవటం చిన్నపిల్లడప్పుడు, అలా పెద్దోళ్ళు కూడా అది చూసి నన్ను ఇటు గైడ్ చేశారు వెటర్నరీ వైపు వెళ్ళటానికి. అదండి. ఇప్పుడు వెటర్నరీ తీసుకున్నారు, ఓకే బాగానే ఉంది. కోళ్ళు, అది కూడా ఎస్పెషల్లీ కోళ్ళ గురించే చదివాను అని అంటున్నారు. వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు మీకు కలిగిందంటే, అంటే మీరు చాలా వరకు కూడా మెడిసిన్స్ అవి కూడాను మీరే ప్రయోగాలు, మీ దీంట్లో మీరే ప్రయోగాలు చేస్తారు అని విన్నాము. అసలు కోడికి కూడాను అంటే కోడి పుట్టిందంటే కోసుకు తినడానికే అన్నట్టు ఉంటుంది. దాన్ని ఈ ఏజ్లో వరకు అంటే మీ ఫామ్లో చూసాను 9 years స్పాన్ కోడి పెట్ట కూడా ఉంది మీ దగ్గర. సో ఇంత ఇంట్రెస్ట్గా ఇది చేయడానికి మీకు ఎప్పుడు ఏ వయసులో మీకు కోడి లైఫ్ స్పాన్ గురించి ఆలోచించే ఇది వచ్చింది? జనరల్గా అంటే చిన్నపిల్లడప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉందండి.
అంటే ఎంత ఏజ్లో కూడా నాకు గుర్తులేదు. మా పేరెంట్స్ అది గమనించి వీడు యానిమల్స్కి అట్రాక్ట్ అవుతున్నాడు బాగా. బేసిక్గా మ్యాథ్స్ అంటే భయం నాకు. ఓకే. ఎక్కువ గుర్తుపెట్టుకోవటాలు అన్నీ నా వల్ల అయ్యేది కాదండి. వెటర్నరీ బాగుంటుందని మా సీనియర్ ఒక అన్నయ్య, ఇద్దరు బ్రదర్స్ సజెస్ట్ చేస్తే నేను అటువైపు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ కోళ్ళు అనేది అప్పటికే పెంచడం అలవాటు. ప్రత్యేకంగా వీటికి ఏ మెడిసిన్ ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అంటే బ్రాయిలర్ లేయర్ విషయానికి వచ్చేసరికి అది కమర్షియల్ లెవెల్లో చాలా హై స్కేల్లో డాక్టర్స్ కానీ సర్వేలెన్స్ కానీ మానిటరింగ్ కానీ ఉంటుంది. ఈ సంక్రాంతికి పనిచేసేటువంటి అసీల్స్ ఈ జాతి కోళ్ళకి ఎక్స్పెరిమెంటేషన్ లేదు. మెడిసిన్ ఏం వాడాలో తెలీదు, ఎంత డోస్ ఇవ్వాలో తెలీదు, ఏ మెడిసిన్ ఇస్తే పనిచేస్తుంది, ఏ మెడిసిన్ ఇస్తే వెకటేస్తుంది అనేది కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. నాకు నేను ఒక మేబీ 6 years అనుకుంటా, 6 years క్రితం నాకు మెడిసిన్ అర్థం కాక చదివిన వెంటనే ఎవరికి ఏదో అర్థం కాదు. మెడిసిన్ కంప్లీట్ 6 years. 8th year అండి. నేను జాయిన్ అయ్యి ఫార్మింగ్ అనేది 13 years నుంచి చేస్తాను. ఓకే. నేను కాలేజీలో కూడా కోళ్ళు పెంచి అక్కడ కూడా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. ఓకే. అయితే నేను వెటర్నరీ చదివి నా దొడ్లో కోళ్ళు చచ్చిపోతుంటే నాకు ట్రీట్మెంట్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఏమన్నా సరే ఇక్కడ మనమే ట్రీట్మెంట్ చేయాలి, మనమే నేర్చుకోవాలని నేను చదువుకున్నదంతా దీంట్లో ఎక్స్పెరిమెంట్ కింద చేసి ఈ నాటుకోళ్ళకి, అది అసీల్ కోడికి, నాటుకోడి అంటాం కాదు, పందానికి యూజ్ చేసేటువంటి కోళ్ళకి నా జాతి పేరు ఏంటంటే జాతి అని ఏం లేదండి. అంటే జనరల్గా ఒక్కొక్క స్టేట్లో కొన్ని సర్టెన్ బ్రీడ్స్ ఉంటాయి. బెర్సలని, పర్లాలని, శాలం కోళ్ళని, కోయంబత్తూరు, ఇది చాలా ఉన్నాయి. అసలు ఒకటని కాదండి, మనం ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయలేదు కానీ చాలా బ్రీడ్స్ వచ్చినాయి, కనుమరుగైపోయినాయి, మళ్ళీ కొత్త డెవలప్ చేస్తున్నారు కాలం అనుగుణంగా. అంటే ఇప్పుడు మనకి ఈ ఏరియాలో భీమవరం జాతి అనేది ఎక్కువ వాడతారు, ప్రకాశం, చిత్తూరు అటు సైడ్ వేరే బ్రీడ్ వాడతారు. భీమవరం జాతి అంటే అది స్పెసిఫిక్ గా ఏ జాతికి చెందింది? భీమవరం జాతి అంటే అది కూడా రికగ్నైజ్ చేసిన బ్రీడ్ ఏం కాదండి. ఈ ఏరియాలో ఎక్కువ పందెం రాయిళ్ళు, ఈ ఆక్వాకల్చర్, రొయ్యల కల్చర్ అదంతా పెరగడం వల్ల ఈ ఏరియాలో ఒక రకమైన బ్రీడ్ని డెవలప్ చేసుకున్నారు, రకరకాల బ్రీడ్స్ మిక్స్ చేసుకుని. ఆ మిక్స్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వచ్చినటువంటి ఒక సర్టెన్ బ్రీడ్. అంటే కొంచెం తోక ఇలా పైకెత్తి, అంటే ఇప్పుడు హస్కీ డాగ్ అంటే బొచ్చు, అదే వాల్ ఐస్, రెడ్ బ్లూ కలర్ ఐస్ అలా ఉంటుంది. జానంగ్ అంటే స్కిన్ బొచ్చు లేకుండా ఒక క్లీన్ షేవ్లో ఉన్నట్టు, అలా ఒక్కొక్క బ్రీడ్కి ఒక డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో భీమవరం జాతి అనేది మా పందెంకోళ్ళ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అంటే ఈ అసీల్స్ పెంచే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. లాంగ్ టైల్స్ అనుకోండి, ఇంత బారు ఈకుండి చిన్న ప్యారెట్ బీక్ ఉంటాయి, కొన్ని శర్మ అని ఉంటాయి, ఇవి ఇంత ఉంటాయి, మన టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇవి కంప్లీట్గా ఫైటింగ్ బ్రీడ్. వీటికి ఫైటింగ్కి కావాల్సినటువంటి ఆ లెగ్ స్ట్రెంగ్త్ కానీ, ఆ ప్రపోర్షన్స్ కానీ ఏదైతే బాగా పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తుందో దాన్ని డెవలప్ చేసుకుంటూ చాలామంది బ్రీడర్స్ చాలా కాలం కష్టపడి ఈ బ్రీడ్ని తయారు చేశారు. దీన్ని మేము భీమవరం బ్రీడ్ అంటాం. భీమవరం బ్రీడ్ కేవలం ఫైటింగ్కే, ఫైటింగ్కి కొంచెం అందంగా కూడా ఉంటాయి. ఇది భీమవరం బ్రీడ్. అవునండి, ప్రతిదీ కూడాను ఒక ఎనిషెంట్ లాగా ఒక్కొక్క దీంట్లో కూడా ఆ కలర్, ఆ స్ట్రక్చర్ని బట్టి ఒక్కొక్క కోడి అంటే మాక్సిమం ఒక పికాక్ స్ట్రక్చర్ తో ఉన్నాయి. మాక్సిమం చూసుకున్నట్లయితే ఒక చెప్పాలంటే పీకాక్ స్ట్రక్చర్ తో ఆ షేప్ అది కూడాను కొంచెం ఒక దీనిగా కనిపిస్తూ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఈ బ్రీడింగ్ అంటే మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి మీరు డాక్టర్గా మీరు బ్రీడ్ చేస్తూ వాటిని పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. దీన్ని ఏ ఏజ్లో పందెంకి సరిపోతుంది, అంటే ఈ సంబరాలకి వాడే పోటీలకి సరిపోతుంది అని చెప్పి మీరు వాటిలో కోడుల్లో ఎంచుకోవడం జరుగుతుంది? ఇది ఒక పెద్ద ప్రాసెస్ అండి. బ్రీడింగ్ సెలెక్ట్ చేసినప్పటి నుంచి అంటే లైక్ దాని పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో మనం చూడాలనుకుంటే యావరేజ్గా, నేను అన్ని బ్రీడ్స్ చెప్పట్లా, మా భీమవరం జాతి గురించి చెప్తున్నా, 18 months అనేది 18 to 20 months అనేది చాలా మంచి ఐడియల్. అలాగని అంతకంటే తక్కువ పెర్ఫామ్ చేయవు, ఎక్కువ పెర్ఫామ్ చేయవని కాదు. జనరల్గా బాగా క్రీమ్ లేయర్ సెలెక్టర్స్ అందరూ ఆ ఏజ్ వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. 16 to 20, ఒక రకంగా చెప్పాలి 16 months to 20 months ఏజ్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేస్తారు. అవేంటంటే ఆ ఏజ్కి కరెక్ట్గా హార్మోనల్ బ్యాలెన్స్ అంతా కరెక్ట్గా, ఇప్పుడు ఎలా అంటే అండి, ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు చిన్నపిల్లప్పుడు అందంగా ఉండరు,
వాడు ఏజ్ వచ్చేపాటికి ఒక 20-23 వచ్చేపాటికి వాడు జెనెటికల్ ఎబిలిటీ బయటకు వచ్చేస్తుంది. వాడు ఏం వాడకపోయినా సరే కలర్ కానీ హైట్ కానీ స్ట్రక్చర్ కానీ వాడు మారిపోతుంది. అలాగే వీటికి కూడా సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటి బాడీ అంతా పెద్దగా అవటం, ఈకలు కరెక్ట్గా రావటం, హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండటం అంతా బాగుంటుంది. 16 to 20 months ఏజ్ అనేది మేము ప్రిఫర్ చేసే ఏజ్. కానీ ఆ 16-20 months ఏజ్కి కోడిపుంజు బ్రీడింగ్ రావాలంటే ఒక 100 కోళ్ళల్లో ఒక 20 వస్తే బాగా వచ్చినట్టు. ఓకే, అంటే నేను చెప్పేది క్రీమ్ లేయర్ బాగా టాప్ లేయర్ రావాలంటే 100 పుంజుల్లో 20 వస్తే బాగా వచ్చినట్టు. 20 కూడా రావు కొంతమందికి. మిగతా 80 స్క్రాప్. అంటే స్క్రాప్ అంటే లెవెల్స్లో ఉంటాయి. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఫస్ట్ ర్యాంక్ ఎలా రాదు, క్రీమ్ లేయర్ నేను చెప్పేది 20 వస్తే బాగా హై, చాలా మంచి సక్సెస్ఫుల్ బ్రీడర్ అని అర్థం. ఇప్పుడు సర్టెన్ 16 to 20 months బేబీని తీసుకున్నారు. అప్పటి నుంచి దానికి పందంకి రెడీ చేయడానికి ఎలాంటి ఇవి తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రికాషన్స్ మీకు 16 months ఏజ్ మాకు తయారు అనేది ఉంటుందండి. కోడిపుంజుని ఊరికినే తీసుకెళ్ళి దాని పర్ఫార్మెన్స్ చేయించం. దానికి ప్రతిదానికి ఒక తయారు ఉంటుంది. ఛాన్స్ ఫేవర్స్ ద ప్రిపేర్డ్ మైండ్ అంటారు. ప్రిపరేషన్ లేకుండా వెళ్ళిపోతే ఎక్కడైనా సరే మనం ఇబ్బంది పడతాం. వీటికి కూడా ప్రిపరేషన్ ఉంటుంది. ఏదో ఆషామాషి ప్రిపరేషన్ అయితే కాదు ఇది. ఇది చాలా ఖర్చుతో కూడుకుంది, చాలా మానిటరింగ్ ఉంటుంది. ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండే కుర్రోళ్ళు ఉండాలి మన దగ్గర. మనం పెంచే కోళ్ళని సపోర్ట్ చేసేటువంటి మకా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగుండాలి, మన అదృష్టం ఉండాలి. ఇవన్నీ ఉంటూ మన దగ్గర మంచి జాతి కోడి ఉండాలి. కోడి హెల్దీగా ఉండాలి, డిసీజులు రాకుండా మనం చూసుకోగలగాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఆ కోడిపుంజి అనేది మనం పెర్ఫార్మెన్స్కి తీసుకెళ్తాం. సంక్రాంతి రోజు ఆ 16th 20 month అనేది ఆ సెలక్షన్ ఏజ్ అంతే. అక్కడి నుంచి ఆ కోడిపుంజికి ఎక్కడ మల్టీవిటమిన్ డెఫిషియన్సీ రాకూడదు, లోపల వర్మ్ బర్డెన్ ఉండకూడదు. మనకు కూడా బాడీలో పారాసైట్స్ ఉంటాయి. అవి మనం ఎప్పటికప్పుడు డివార్మింగ్ మనము చేసుకోవాలి. యానిమల్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి, అది చూసుకోవాలి. ఎక్స్టర్నల్ పారాసైట్స్ ఉంటాయి, అవి రాకుండా చూసుకోవాలి. డిసీజెస్ నుంచి కాపాడుకోవాలి, వ్యాక్సిన్స్ చేసుకోవాలి, మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ పెట్టాలి. ఓవర్ వెయిట్ అవ్వకుండా కోడిపుంజుకి డిసీజ్ రాకుండా సరిపడా వెయిట్ వచ్చేటువంటి ఫుడ్ పెట్టుకోవాలి. కోడిపుంజు బయట తిరిగేటువంటి జంతువుని తీసుకొచ్చి మనం గాబులో పెట్టి దాన్ని అలా బంధించి వాటర్ పెట్టి ఫుడ్ పెడతాం. మరి దానికి తిరిగే దాన్ని తీసుకొచ్చి లోపల పెడితే దానికి వచ్చే ఇబ్బందులు దానికి ఉంటాయి, మజిల్స్ పట్టేస్తాయి, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మీకు ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒక 1/2 hour 2 hours చెప్పేస్తే కుదిరేంత చిన్న కాన్సెప్ట్ కాదు, చాలా పెద్ద చిన్న ఎక్సర్సైజ్ కాదు, చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. మీరు సంక్రాంతికి ఒక 3 days ముందు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను ఇంకా మీకు ఇప్పుడు చూపించడానికి లేదు. బట్ మంచి వీడియోస్ నెక్స్ట్ ఇంటర్వ్యూ కన్నా నేను ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా డైట్ విషయంలో, దానికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ మళ్ళీ దాన్ని లోపల ఇది చేసే వరకు దానికి డైట్ ఏమి ఇస్తారండి? మీకు ఈ డైట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయండి. కొంతమంది 5 months సంక్రాంతి మొదలుపెట్టి 5 months ముందు నుంచి మొదలు పెడతారు తయారీ. కొంతమంది దసరా అంటే సంక్రాంతికి, అంటే ఇప్పుడు పందెంకి రెడీ చేయాలి అంటే ఒక 5 months నుంచి ముందు నుంచి దానికి ప్రిపరేషన్ ఇస్తారా? అంటే ఓకే, కొంతమంది 5 months ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, సంక్రాంతి నుంచి 5 months ముందు. కొంతమంది దసరా ఏ రోజు వస్తే అక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ప్రిపరేషన్లో కోడిపుంజుని అసలు మీకు స్టార్టింగ్ ప్రిపరేషన్ వచ్చేసరికి ప్రతి జీవికి మౌల్టింగ్, అంటే మనకి ఒక సీజన్లో వెంట్రుకలు రాలిపోతే మంత్కి ఒకసారి హెయిర్ ఇది మన స్కిన్ కూడా పీల్ ఆఫ్ అయ్యి మళ్ళీ కొత్త స్కిన్ వస్తుంది, మనకు తెలియకుండా జరుగుతుంది అంతా. కోళ్ళకి 2 yearsకి 3 times వెంట్రుకలు అనేవి పోతాయి, మౌల్టింగ్ స్టేజ్ అంటారు. ఆ మౌల్టింగ్ స్టేజ్ అనేది 5 months ముందు, అంటే సంక్రాంతికి 5 months ముందు జరిగిపోవాలి. అక్కడ మొదలవుతుంది మనకు తయారు. మౌల్టింగ్ జరుగుతున్నప్పటి నుంచి, మౌల్టింగ్ అవ్వకపోతే ఫోర్స్ మౌల్టింగ్ చేయించాలి. లేదంటే సంక్రాంతికి ముందు మనం మౌల్టింగ్ అయిందనుకోండి, ఈ 5 నెలలకు శ్రమ వేస్ట్ అయిపోద్దిగా, పనికిరాదు. ఆ మౌల్ట్లో ఉన్నప్పుడు కోడి కెపాసిటీ తగ్గిపోద్ది, అంటే హెయిర్ బాడీలో ఉన్న ఎనర్జీ అంతా ఫెదర్ గ్రోత్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఫెదర్ గ్రోత్లోకి వెళ్ళినప్పుడు దీని పెర్ఫార్మెన్స్ చూపించదు, కాబట్టి దాన్ని ఆ టైంలో యూజ్ చెయ్యం.
ఓకే 5 మంత్స్ ముందు నుంచి ప్రిపరేషన్ అలా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మౌల్టింగ్లో ఉన్నప్పుడు ఆ ఫెదర్ గ్రోత్ రావడానికి విటమిన్స్ వాడతాం, మినరల్స్ వాడతాం, మినరల్ ట్యాబ్లెట్స్ వాడతాం. నేనైతే న్యాచురల్గా మనకి మినరల్ రిచ్ ఫుడ్స్ ఏముంటాయండి, ఆకుకూరలు, మునగాకు, తోటకూర, పాలకూర, ఇటువంటివి 2 డేస్కి ఒకసారి అలా కట్ చేసి వేస్తాం. ఏంటి ఇది ఇంకా స్టార్టింగ్ ఇంకా ఉంది. ఈ మౌల్టింగ్ స్టేజ్ అయిపోయి కొంతమంది అయితే నువ్వులు ఉంటాయి చూసారా, నల్ల నువ్వులు, బెల్లం, నా తాటి బెల్లం దంచేసి చిమిలీ ఉండ కింద చేసి పెడతారు. కొంతమంది గుడ్డు పెడతారు. ఇదంతా ఏంటంటే ఈక బాగా రావడానికి, అందంగా రావడానికి, షైనింగ్ రావడానికి చేస్తారు. మౌల్టింగ్ అయిపోయిన తర్వాత డీవార్మింగ్ చేసి సొంటి బెల్లం అని ఉంటుంది. డీవార్మింగ్ అంటే టాబ్లెట్స్ ఉంటాయండి. ఫెన్బెండజాల్, ఆల్బెండజాల్, లివామిసాల్, పైప్రాజన్. కొంతమంది ఒక్కతో డీవార్మింగ్ చేస్తారు, మెంతులతో డీవార్మింగ్ చేస్తారు. మన గాడిద గడపాక అని ఉంటుంది, దాన్ని రసం తీసేస్తారు. మీకు చెప్పాలంటే ఒక 2 డేస్ చెప్తా ఈ ట్రీట్మెంట్ అంతా. ఇదంతా ఏ డోస్లో వేయాలి, ఎంత వేస్తే కోడికి ఇబ్బంది ఉండదు, ఏ టైంలో వేయాలి, కోడి ఏ కండిషన్లో ఉన్నప్పుడు వేసుకోవాలి, ఇవంతా మీకు వీడియోలో చెప్పలేను కానీ జనరల్గా చెప్పుకుంటూ వెళ్తున్నా. ఈ కోడి పుంజులకి డీవార్మింగ్ చేసుకోవాలి. డీవార్మింగ్ చేసేసి అక్కడి నుంచి దాన్ని సొంటి బెల్లం అని ఉంటుంది, అప్పుడు దాకా బుట్టలో ఉండి బయటికి తీసుకొస్తాం కదండి. దానికి బయట తిరుగుతున్నంతసేపు గడ్డి దొరుకుద్ది, మనకు కనబడకుండా బోల్డ్ రకాల పురుగులు తింటుంది, లెగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఏం లేకుండా అరెస్ట్ చేస్తాం కదా, దానివల్ల దానికి ఎక్సర్సైజ్ ఉండదు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది, ఇవన్నీ అవుతాయి. పైగా అప్పుడే కొత్త వచ్చి ఉంటుంది కదా. ఇదంతా మనం ఒక రకంగా చెప్పాలంటే మన బాడీలో కూడా వాత, పిత్త, కఫ అని 3 బ్యాలెన్స్లు ఉంటాయి. వాస్కులర్ దానిలోకి వెళ్తుంది, వీటికి కూడా ఉంటుంది. అంటే మేము ఆ లెవెల్లోకి వెళ్ళి ఆలోచించి దీన్ని తయారు చేస్తాం కోడిని. ఆ సొంటి బెల్లం అనేది, మీరు ఒక డాక్టర్ కాబట్టి ఇంత నేను డాక్టర్ కాకపోయినా నాకంటే సీనియర్స్, నాకంటే పెద్దోళ్ళు బాగా ఏంటి. ఇప్పుడు నేను మహా అంటే మొదలుపెట్టి 13 ఏళ్ళు అవుతుంది. రామాయణ మహాభారతం అప్పటి నుంచి ఉందనే కొంతమంది అంటారు, మనకు తెలియదు. అప్పటి నుంచి ఎంత జ్ఞానం ఉంటుందండి వాళ్ళ పిల్లలకి ఇప్పుడు నేను నా కొడుకో నా మనోడికో చెప్తాను, నాకు మా తాతో లేకపోతే మా బాబాయ్లో మా పెద్దనాన్నలో ఎవరో చెప్పుంటారు, అలా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది కదా. ఆ జ్ఞానం కొంత, ఈ కెమికల్స్, ఈ డ్రగ్స్, ఇవన్నీ నాకు సొంతంగా నేను కాలేజీలో నేర్చుకున్నవి, ఎక్స్పెరిమెంట్ చేసినవి కొంత, ఇలా మొత్తం అన్నీ కలిపి నేను కొంతమంది చెప్తా, నాకు కొంతమంది చెప్తారు, అలా నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాం. దానివల్ల చాలా ఉంది. మీకు ఈ కోళ్ళకి ఎంత శ్రద్ధ చేస్తామంటే, నాకు బాబు ఉన్నాడు 4 years బాబు. ఒక్కొక్క రోజు మా అత్తగారింటి దగ్గర వదిలేసి వచ్చేస్తా, వీటి దగ్గర మాత్రం ప్రతిరోజు వస్తా. అది నేననే కాదు, ఈ ఫీల్డ్లో ఉన్న అందరూ అంతే. ఇది ఒక్కసారి అలవాటు అయితే చచ్చిపోయే వరకు కూడా ఒక కోడి నా ఇంటి ముందు ఉండాలి అనుకుంటారు. అంత ఇది ఒక మ్యాజిక్ అంతే. డబ్బులు రావు, ఎనర్జీ పోద్ది, టైం పోద్ది, మనీ పోతాయి, కానీ దీన్ని వదలలేరు. ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి మ్యాజిక్ అది, ఆ అట్రాక్షన్ అటువంటిది. ఈ తయారీ విషయానికి వచ్చేసరికి డీవార్మింగ్ చేస్తాం, సొంటి బెల్లం అనేది ఆ పుట్లో వేసి అక్కడి నుంచి తయారు మొదలు పెడతాం. కొంతమంది ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక 1 month ఎగ్ వేస్తారు. ఉడకబెట్టిన గుడ్డు ఉంటుంది చూసారా, ఉడకబెట్టిన గుడ్డు కోడికి పెడతారు, 30 days పెడతారు. కొంతమంది 10 days పెడతారు, బాడీ కండిషన్ బట్టి. ఎక్కువ పెట్టినా మళ్ళీ దానికి తగ్గించడానికి కూడా మళ్ళీ ఏదో కొత్త చేయాలి. ఒక 30 days ఖైమా పెడతారు. కొంతమంది అయితే 2 months కూడా పెడతారు ఖైమా. మటన్లో పోతు మొగది, పైగా మంచి క్వాలిటీ మటన్ ఖైమా చేసి ఆ ఖైమాని తీసుకొచ్చి ఉడకబెట్టి నువ్వుల నూనె వేసి, పసుపు వేసి, అది పొద్దున్నే కోళ్ళకి పెడతారు. కాదండి, ఈవెన్ పురటాలకు కూడాను, అంటే డెలివరీ అయిన అమ్మాయికి కూడా అంత కేర్ తీసుకోరు కదా? తీసుకుంటారు. వీటికి కూడా మీకు డెలివరీ అయిన ఆడవాళ్ళు అని నేను నెక్స్ట్ చెప్తాను. అది కూడా ఈ ఖైమాలు అవి పెడతారు. వాటికి మనం అనుకున్నంత మజిల్ వస్తుంది. మజిల్ ఉన్నప్పుడే ఆ ఫైటింగ్లో స్ట్రెంగ్త్ పెరుగుద్ది. ఆ మజిల్ వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ మొదలు పెడతారు. బేటాలు తిప్పుతారు కొంతమంది. బేటాలు అంటే వల్ల కట్టేసి కోడిపుంజు నడిపిస్తారు. ఆ నడిపించడం వల్ల ఏమవుతుందంటే మజిల్ అంతా ఫ్రీ అవుతుంది. మీకు ఇంగ్లీష్లో ఒకటి ఉంది, మనం ఏజ్ పెరిగినా సరే మన మజిల్ ఏజ్ పెరగదు. మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారనుకోండి, 70 years కూడా మీ మజిల్ ఏజింగ్ అవ్వదు. చేయలేదనుకోండి మీ మజిల్ ఏజ్ అవుతుంది. ముసలితనం వచ్చేసి వీక్నెస్ వచ్చేస్తుంది. అందుకే అథ్లెట్స్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఎక్కువ చేయని వాళ్ళు వెంటనే త్వరగా దగ్గరలో, అంటే వాళ్ళ టైం ఎంతవరకు ఉందో అంతలో చచ్చిపోతారు.
యావరేజ్ లైఫ్ స్పాన్ 60 or 70 ఉంది చూసారా, అక్కడ చచ్చిపోతారు. ఈ వీటికి కూడా ఎక్సర్సైజ్ చేపిస్తాం. ఆ మజిల్ అదంతా డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత దాని పెర్ఫార్మెన్స్ చూసుకుంటాం. పెర్ఫార్మెన్స్లో కూడా 100 కోళ్ళు వేస్తే ఒక 20 కోళ్ళు సంక్రాంతికి వచ్చే లోపల ఏంటి మీకు ఇంత చిన్నపిల్లప్పటి నుంచి 16 months ఏజ్ వచ్చిన తర్వాత 100 కోళ్ళు 20 టాప్ వస్తాయి చూసారా, ఆ 20 టాప్లో ఆ 20 కోళ్ళు అలాంటి ఒక 4-5 చోట్ల కలెక్ట్ చేసి ఒక 100 కోళ్ళు చేసి వాటిని మళ్ళీ ఫైటింగ్ చేయిస్తే అందులోకి 20 పాడైపోతాయి. ఓకే. కన్ను పోయో నడుం జారిపోయో దెబ్బ తగిలో పోతాయి. అదో లాస్. ఒక యావరేజ్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కోడి కొనాలంటే 20,000 మినిమం. దాని పెర్ఫార్మెన్స్ బాగుంటే ఎన్ని లక్షలు పలుకుద్దో చెప్పలేం. ఒక 9-12 లక్షలు అలా ఆ రేంజ్ కూడా కోళ్ళు కొన్నారు ఈ సంవత్సరం. ఆ రేంజ్ జరిగింది వ్యాపారం. 9 లక్షల రూపాయల కోడి. కొన్ని చోట్ల 1/2 ఎకరం పొలం వస్తుంది 9 లక్షలు అంటే. ఆ రేటు పెట్టి కొన్నారు. అంటే ఇంట్రెస్ట్ అటువంటిది. సరే నెక్స్ట్ వచ్చేసరికి వీటికి ఈ కైమాలు పెడతాం కదండి. సంక్రాంతికి దగ్గరలో నాస్తా లడ్డు అని ఒకటి పెడతాం. అది ఒక్కొక్కళ్ళు 19 రకాలు వేస్తారు, ఒక్కొక్కరికి 26 రకాలు వేస్తారు. మూలికలు అంటే లైక్ పెప్పళ్ళు, బాదం పప్పు, పిస్తా, అక్రూటు, అంజీరా, వాల్నట్ ఇలా అన్నీ కలిపి లడ్డు కింద తయారు చేసి అవి కూడా పెడతాం వీటికి. అంటే మనం ఇప్పుడు మల్టీ గ్రెయిన్ లడ్డూస్ తర్వాత ఏవైతే ఉంటాయో మనకు లడ్డూస్ ఏవైతే ఉంటాయో అంటే నాకు డ్రై ఫ్రూట్ లడ్డు అంటారు కదా, డ్రై ఫ్రూట్స్ కి మించి ఉంటదండి. ఖర్జూర, ఎండు కొబ్బరి, నువ్వులు. అంటే మనం తినే డ్రై ఫ్రూట్ లడ్డు కన్నా వాటికి పెట్టే ఇంకా ఎక్కువ ఉంటదండి. అశ్వగంధ, పిప్పళ్ళు, మళ్ళీ నల్ల జీలకర్ర, ఇలా చాలా ఉంటాయి. పాళ్ళు ఉంటాయి దాంట్లో. ఇది ఇంత వేస్తే ఇలా బాడీ వస్తుంది, ఇలా ఇంత వేస్తే ఇలా ఫైట్ చేస్తుంది అనేవి కూడా ఉంటాయి. అదంతా మాకు మేంగా చేసింది కాదండి, పూర్వీకులు ఇచ్చినటువంటి నాలెడ్జ్ బట్టి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి. బోళ్ళంత డబ్బు అవుతుంది, బోళ్ళంత మానిటరింగ్ ఉంటుంది, ఖర్చు ఉంటుంది. ఇంత చేసినా ఒక్కొక్కడికి సక్సెస్ రాదు. ఓకే. ఇప్పుడు డైట్ అయిపోయింది కదా, దీనికి సంబంధించి ఇప్పుడు మెడిసిన్స్ ఉంటాయి కదా, మెడిసిన్స్ వీటికి ఎలాంటి అంటే ఇప్పుడు పందెం కోళ్ళ విషయానికి వస్తే వీటికి ఎలాంటి జబ్బులు వస్తూ ఉంటాయి? మెడిసిన్స్ వచ్చేసరికి ఇది నా స్ట్రాంగ్ పాయింట్ అండి. కోళ్ళని అందరూ పెంచుతారు, మెడిసిన్ అందరూ చేయలేరు. ఎందుకంటే నాకు వెటర్నరీ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నేను ఫ్రీగా నేను మెడిసిన్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయగలిగా. అందరికీ అంత చేయగలిగే ధైర్యం ఉండదు. కోళ్ళకి ఎక్కువగా గురకలు వస్తాయి. అంటే మనం నిద్రపోయినప్పుడు గురక పెడతారు చూసారా, ఆ టైప్లో కోడి దగ్గరికి వెళ్ళంగానే ఒక రకమైన రేల్స్ సౌండ్ వస్తుంది. అంటే ఇంగ్లీష్లో రేల్స్ అంటారు, గుర్రుమని సౌండ్ వస్తుంది. అది వస్తే కోడి ఎఫిషియన్సీ తగ్గిపోద్ది. దానికి ఒక రకమైన మెడిసిన్ వాడతాం. కోడికి అది ఒకదానికి వచ్చిందంటే ఇంకో దానికి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది. డిసీజ్ అనేది ఎప్పుడు ఒకదాని నుంచి ఒకటి స్ప్రెడ్ అవుతానికే చూస్తుంది. ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది, మనుషులైనా అంతే. నాస్తా లడ్డు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తారని చెప్పి, దానికి సంబంధించి లడ్డు అనమాట. ఆ ఒక్క లడ్డు ఒక 1100-1200 ఉంటుందండి ఆ బాల్, కేజీ బాల్. ఇప్పుడు మెడిసిన్స్ దానికి ఏ టైంలో ఎలాంటి మెడిసిన్స్ అంటే ఇప్పుడు మనం రెడీ చేస్తాం, ఓకే, దానికి ఎలాంటి జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి వాటికి? మెడిసిన్స్ అనేసరికి చాలా ఉంటాయండి మెడిసిన్స్. నేను బ్రీఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. చిన్నపిల్లలకి ఎక్కువ డిసీజులు వస్తాయి. ఓకే. ఫస్ట్ డే నుంచి 3 months లోపల ఎక్కువ మార్టాలిటీ ఉంటుంది, ఎక్కువ చనిపోతాయి. ఆ స్టేజ్లో మనం కోడి పిల్లల్ని బతికించుకోగలగాలి. ఎక్కువ చనిపోయేది ఆ ఏజ్లోనే కాబట్టి మెడిసిన్స్ కూడా అప్పుడే ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. కొన్ని పిల్లలు మెలికిలు తిరిగి పడిపోతూ ఉంటాయి. కొన్ని పిల్లలు తలకాయ పైకి పెట్టి నోరు అలా ఓపెన్ చేసి గాల్లో శ్వాస తీసుకున్నట్టు చేస్తాయి. కొన్ని పిల్లలకి ఏంటంటే అలా ముడుచుకుని కూర్చుంటాయి. కోళ్ళు కదా, అవి ఏం జరుగుతుందో వాటికి ఏం జరుగుతుందని మనకు చెప్పలేవు. అక్కడ ఉన్న డిసీజ్ సిమ్టమ్స్ చూసుకుని జాగ్రత్తగా దాని తగ్గ మెడిసిన్ యూజ్ చేయాలి. మేము ఎండ్రోఫ్లాక్సిన్, డాక్సిసైక్లిన్, సిప్రోఫ్లాక్సిన్, హ్యూమన్స్కి యూజ్ చేసేటువంటి పిల్లల మెడిసిన్స్ కూడా సెఫ్పోడాక్సైమ్, సెఫిక్జిమ్, ఇటువంటివి కూడా దీనికి యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవి నాటుకోళ్ళకి ఎవరు ప్రత్యేకంగా మెడిసిన్ తయారు చేసిన వాళ్ళు లేరు. వేరే కంట్రీస్, ఫిలిపైన్స్ అటు సైడ్ వెళ్తే అక్కడ షాంపూలు కూడా ఉన్నాయి, కోళ్ళకి స్నానం చేయించే షాంపూలు కూడా ఉన్నాయి. మనకు లేవు. మనది లీగల్ కాదు కదా, లీగల్ అయితే మనదే ఒక ఇండస్ట్రీ కింద అవుతుంది. ఇక్కడ అంత ఫెసిలిటీ లేదు, అంత మార్కెట్ ఉండదనే ఉద్దేశంతో ఎవరు ఇంకా
కొంతమంది బయట కంట్రీస్ నుంచి మెడిసిన్స్ తెప్పించి సేల్ చేస్తున్నారు కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన దానికి వేరే దానికి డిఫరెన్స్ ఉంటుంది కదండి. అది వీటిలో జనరల్గా వచ్చే వ్యాధులు ఏముంటాయండి? ఒక పుంజుని తీసుకుని మీకు చూపిస్తాను. ఇది నేను ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే అండి, కోడిని పట్టుకుని మీకు ఇట్లా చూపిస్తే క్లియర్గా అర్థం అవుద్ది. ఓకే. నేను అంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను, డిసీజ్ ఎప్పుడు కూడా కోడి మనకి ఎలా చెప్పదండి, ఎక్కువ శాతం డిసీజెస్ ఈ ముక్కు దగ్గర నుంచి ఈ తల ఈ పార్ట్లోనే మొత్తం మనకి ఎక్కువ శాతం డిసీజులు ఇక్కడ కనబడతాయి. ఓకే. కొన్ని కోళ్ళకి ముక్కులోంచి లిక్విడ్ లాగా అంటే ఒక రకమైన చీమిళ్ళలాగా అలా వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. దానికి ఒక రకం యాంటీబయాటిక్ యూజ్ చేస్తాం. కళ్ళు వాసిపోతాయి, ఒక కన్ను వాసిపోద్ది, లేదంటే ఈ దవడ వాసిపోద్ది, అదే ఈ ముక్క. కొన్నిటికి ఇవి వాసిపోతాయి. ఒక్కొక్కటేమో ఇంత తలకాయ మొత్తం ఇలా వాసిపోద్ది. ఒక్కొక్కటి అయితే కళ్ళు మూసుకుపోయి ఇలా డల్గా ఇలా అసలు నాకు దాన్ని కదిపినా కదలదు, ఇలా ఉంటుంది. ఇలా ఇది మనం ఎలా చెప్పాలంటే అండి, ఈ తల దగ్గర వచ్చేటువంటి డిసీజులన్నీ కూడా ఎక్కువగా సిమిలర్గా ఉంటాయి. దీనికి మనం యాంటీబయాటిక్స్ ఎండ్రోఫ్లాక్సిన్, మాక్సిఫ్లాక్సిన్, మోనోసఫ్ ఇట్లాంటివి కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇది అయిపోయిన తర్వాత ఈ వెనక పార్ట్లో మనుషులకు వచ్చినట్టే వీటికి కూడా డిశ్చార్జెస్ కొంచెం డిఫరెంట్గా వస్తాయి. వాటికి తగ్గ మెడిసిన్స్ మళ్ళీ వాడుకుంటాం. ఈ కాళ్ళు కొన్నిసార్లు ఉబ్బిపోవటం, వాసిపోవటం, ఈ అరికాల్లో ఒక నల్లగా ఒక కాన్స్ అంటారు. ఇదిగోండి, దీనికి చిన్నది ఉంది అందుకే నేను చూపిస్తున్నా. ఇదిగోండి, మనుషుల్లో కాన్ క్యాప్స్ వాడతారు. వీటికి హోమియోపతి వాడతాం, నాటు వైద్యం వాడతాం, ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడతాం. ఇవి వస్తాయి. ఇక్కడ ఒక రకమైన జబ్బు వస్తుంది, వరిగాళ్ళు అంటారు, మోర్లు అంటారు, ఇక్కడ వస్తాయి. ఒక డిసీజ్ అని కాదండి, చాలా వస్తాయి. దీనికి ఒక వీడియోలో కవర్ చేయలేము, అన్ని డిసీజులు వస్తాయి. దానికి తగ్గ మెడిసిన్ మేము హోమియోపతి వాడతాం, ఇంగ్లీష్ మెడిసిన్ కలుపుతాం, నాటు వైద్యం కూడా కలుపుతాం. నాటు వైద్యం అంటే మనకు దొరికే ఒక కోడికి వచ్చిన డిసీజ్ ఏదైనా ఉంది అనుకోండి, అన్ని డిసీజెస్ కూడాను మిగతా కోళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. స్ప్రెడ్ అవ్వకపోతే మరి డిసీజ్ అనేది ఎలా వస్తుందండి? ఒక కోడికి వచ్చింది అనుకోండి, అది తాగిన వాటర్ ఇంకో దాని దగ్గరికి, అదే వాటర్ తాగేసి ఇలా కదిపినప్పుడు పక్కన పట్టడం, లేకపోతే మన ద్వారా వెళ్ళటము, మేత దీనికి పెట్టి జబ్బున్న దానికి పెట్టి మనకు తెలియకుండా ఇంకో దానికి మార్చిన, లేకపోతే ఆ డ్రాపింగ్స్ రెట్ట వేస్తే ఆ రెట్ట పక్క దాంట్లోకి కాళ్ళతో కదుపుతాయి కదండి కోళ్ళు, దానివల్ల వెళ్ళినా ఆ జబ్బు వచ్చినటువంటి కోడి చుట్టుపక్కల తిరిగినా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది డిసీజ్ అనేది. ఇప్పుడు ఆ డిసీజ్కి ఒకటే పని, దాని సంతతిని అది వృద్ధి చేసుకోవడానికి అది ఏదో రకంగా ఒక మార్గం ఎత్తుకుని ఇంకో దానికి వెళ్ళిపోద్ది. అది మనం ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ఇప్పుడు ఛానల్ కట్ చేయాలి. ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, మీరు ఒక కోడ్ని గుర్తించారు, ప్రివెన్షన్ కింద వెంటనే మిగతా వాటికి వేయటానికి మందు వేయటానికి ఉంటుందా? ఉంటుంది. ఏదైనా డిసీజ్ని బట్టే మెడిసిన్ అండి. అన్నిటికీ కలిపి సంజీవిని లాగా ఒకటి మందు ఉండదు. ఏ జబ్బు వస్తే దానికి తగ్గ మెడిసిన్ అనేది మిగతా వాటికి కూడా మీరు ఒక దానికి గుర్తిస్తే ప్రివెన్షన్ అనేది మిగతా వాటికి కూడా చేసుకోవాలి. ఎలా అంటే ఇది ఆ సీజనల్ గా ఏ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఒకప్పుడు సీజనల్ గా వచ్చేయండి డిసీజులు నాటుకోళ్ళకి. ఇప్పుడు ప్రతి సీజన్ అన్ని డిసీజులు వచ్చేస్తున్నాయి. ఈ సీజన్ ఇది వస్తుంది, ఆ సీజన్ ఇది వస్తుంది అని లేదు. పెరిగిపోయింది కదా మనకి. పందెం కోళ్ళు పెంచే ఇది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డిసీజ్ అనేది కూడా పెరిగిపోయింది. ఇది వరకు ఫౌల్ పాక్స్ అనేది కోళ్ళు మన నాటుకోళ్ళు వచ్చేది కాదు. ఇప్పుడు పెద్ద కోళ్ళకు కూడా ఫౌల్ పాక్స్ వస్తుంది, చిన్నపిల్లలకి కాదు పెద్ద కోళ్ళకి కూడా వస్తుంది. మంది పెరిగితే మజ్జిగ పాల్సినట్టు కోళ్ళు పెరిగితే ఇమ్యూనిటీ తగ్గిపోయింది ఇప్పుడు మన బ్రీడ్స్లో. ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచడానికి మీరు చెప్పిన లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు సరిపోతుంది? అది ఇమ్యూనిటీ పెంచడానికి ఒక్కదానికే కాదు, డ్రై ఫ్రూట్ లడ్డు అనేది పెర్ఫార్మెన్స్ పెంచడానికి యూజ్ చేస్తాం. అంటే దాని స్ట్రెంగ్త్, మజిల్, బోన్ స్ట్రెంగ్త్, నర్వ్ స్ట్రెంగ్త్ పెంచడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే, మరి ఇమ్యూనిటీ పెంచడానికి ఏం యూజ్ చేస్తారు? మీకు కరోనా ఎగ్జాంపుల్ తీసుకుంటే, హెల్దీగా ఉన్నోడికి వైరస్ రాదు, వాడు ప్రత్యేకంగా ఏం వాడవసరం లేదు. ఏదో తేడా ఉన్నప్పుడు వాడు ఇమ్యూనిటీకి కావాల్సిన మెడిసిన్, ఫుడ్ మార్చుకోవాలి. వీటికి కూడా, వీటికని కాదండి, జనరల్గా మనుషులకు కూడా ప్రతి ఒక్కరికి ఒక డిసీజ్, ఏదో ఒక డిసీజ్ ఉంటుంది. వాడి బాడీ దాన్ని తట్టుకోలేనప్పుడే బయటకు వస్తుంది. మెడిసిన్ కాన్సెప్ట్ ఏదైనా, ఫిజియాలజీ ఏదైనా సరే, వెటర్నరీకి హ్యూమన్కి ఒకటే.
కానీ ఆ తర్వాత మనిషి ఎనాటమీ వేరేగా ఉంటుంది. డాగ్స్కి, కోళ్ళకి, ఏనుగులకి వాటికి ఎనాటమీ వేరేగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇమ్యూనిటీ పెరగాలంటే ఖచ్చితంగా ఇవన్నీ exercises డిఫరెన్స్ ఉంటాయి చేయాల్సి కాబట్టి ఉంటుంది. ఇమ్యూనిటీ సరే చెప్పండి. మనకి ఇమ్యూనిటీ కావాలంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ మీరు చెప్పేది ఇమ్యూనిటీకి ఫుడ్ బాగుండాలి, బాగుండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, జెనెటికల్ గా కూడా కానీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇమ్యూనిటీ బాగుంటుంది. ఓకే, మీరు కోల్డ్కి వచ్చేటప్పటికి ఎలాంటి ఎక్సర్సైజ్? మేము ఎక్సర్సైజ్ అంటే బేటాలు తిప్పుతారండి, నేను తిప్పను. బేటాలు అంటే వల్లా కడతారు, రెండు అంటే సెంటర్లో ఒక రౌండ్ వాల్ కడతారు, బయట ఒక వాల్ కడతారు, ఇంత గ్యాప్లో మధ్యలో కోడి నదిలి తిప్పుతారు, మధ్యలో దాని వెనకాల తిరుగుతారు. మీకు నేను చెప్పడం కంటే చూపించడం ఈజీ, ఇప్పుడు నా దగ్గర అవ్వదు కాబట్టి జస్ట్ చెప్తాను. చిన్న ట్రాక్, పెద్ద ట్రాక్ కాదు, చిన్న ట్రాక్ లా వేసి ఆ ట్రాక్ లో తిప్పుతారు. ఓకే, దాన్ని ఇప్పుడు మనం డాగ్స్ కి ఎలా వాకింగ్ పట్టుకెళ్తాము, డాగ్స్ కి, బుల్స్ కి వాటికి కూడాను వాకింగ్ అనేది అవసరం అంటారు. ఓకే, దాంతో పాటు నీళ్ళపోతలు అని ఉంటాయి. ఇదివరకు ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది చేసేవాళ్ళు. సంపన్న వర్గాల్లో పుట్టినోళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఇదివరకు చేస్తున్నారులేండి, సంపన్న వర్గాలే కాదు అంటే అందరూ చేస్తున్నారు. ఒకప్పుడు ఇంత డబ్బు ఉండేది కాదు కదండి. పండగ అంటే ఏంటి, కోతలు చేతికి వచ్చినప్పుడు, మనం ఇండియా అంటే అగ్రికల్చర్ కంట్రీ, అగ్రికల్చర్తో డెవలప్ అయిన కంట్రీ, డెవలప్ అవుతున్న కంట్రీ. కోతలు పంట కోసి ఇంటికి వచ్చిన తర్వాత అది అమ్ముకుంటే వచ్చిన డబ్బులతో పండగ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా, రకరకాల వ్యాపారాలు అన్నీ పెరిగిపోయిన తర్వాత అదంతా మారిపోయింది. ఈ నీళ్ళపోతల విషయానికి వచ్చేసరికి కొన్ని రకాల మూలికలు, మొక్కలు అవి మరగబెట్టి వాటర్లో, ఆ వాటర్ని కొంచెం కోడి బాడీ తట్టుకునే టెంపరేచర్కి తీసుకొచ్చి అందుట్లో కోళ్ళని స్నానం చేపిస్తారు. అదొక ప్రాసెస్. అది మనుషులకి చేసేవాళ్ళు. సంపన్న వర్గాల్లో పుట్టిన వాళ్ళు ఇదివరకటి కాలంలో లేడీస్ డెలివరీయే, ఇదివరకు సిజేరియన్లే ఉండేవి కాదు కదండి, డెలివరీ అయినప్పుడు ఖచ్చితంగా ఆ నొప్పులు అవన్నిటి వల్ల బాడీ వీక్ అయిపోతుంది, నెగిటివ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది లేడీస్లో. అది మళ్ళీ కాంపన్సేట్ చేయడం కోసం ఈ నీళ్ళ పోతలు అనేది చేసేవాళ్ళు, స్నానాలు చేయించేవాళ్ళు. అది స్నానం. ఇప్పుడు మామూలుగా డెలివరీ అయిన 12 డేస్కో 13 డేస్కో ఇప్పుడు స్నానం అంటే ఇంటికి తీసుకొచ్చి వేడి నీళ్ళతో చేపిస్తున్నారు. అది కాదు, నీళ్ళ పోతలు స్నానం, అది చేయించాలి. అది చేయిస్తే బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మళ్ళీ రిజ్యూనేట్ అవుతారు. అది వీటికి చేయిస్తాం మేము. దాంతోపాటు శాఖ అని ఉంటుంది. కోడిని ఒక ఇత్తడి ప్యానం పెట్టి పొయ్యి మీద, దాని మీద సారా కానీ, వనమూలికలు కానీ, యూకలిప్టస్ ఆయిల్ వాటర్ కలిపింది కానీ, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములా దాని మీద పోస్తూ ఉంటే ఫ్యూమ్స్ పైకి వస్తాయి. క్లాత్ని ఒక చిన్న దిండులాగా చుట్టి, ఇంత దిండులాగా ఆ ఫ్యూమ్స్ నా క్లాత్లో పట్టి కోడి బాడీకి మొత్తం మసాజ్ చేస్తారు. మసాజ్ కూడా చేస్తారు. స్ట్రెంగ్త్ అవుతుంది బాడీ. మనం మనుషులు కూడా స్పాస్కి అట్లకి వెళ్తున్నారు కదండి, కేరళ మసాజ్ అని. మన కోళ్ళకి ఎప్పటి నుంచో చేస్తున్నారు, కొన్ని డెకేడ్స్ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మొదలైంది కాదు, ఇది ఎప్పటి నుంచో చేసే పద్ధతి ఇది కదండి. ఇంకా స్విమ్మింగ్ చేస్తారు కొంతమంది, స్విమ్మింగ్ చేపిస్తారు. స్విమ్మింగ్ అనేది ఎక్కువ చేయించరు, కానీ స్విమ్మింగ్ చేయించినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ని తొయ్యాలంటే మనం స్విమ్మింగ్ చేసినా కూడా, స్విమ్మింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్. బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ పోద్ది, బాడీ కూడా బ్యాలెన్స్ అవుతుంది. వాటర్ అనేది ఎప్పుడు ఒక ఈక్విలిబ్రియం ఒక లెవెల్లో ఉంటుంది. పైన ఎత్తులో పోస్తే పల్లంలోకి వెళ్తుంది. నది కింద బాటం ఇలా ఉన్నా సరే పైన ఎలా ఉంటుంది చూసారా, ఈ కోల్డ్ లోపల ఇంబ్యాలెన్స్లో ఉన్నా కూడా స్విమ్మింగ్ చేసినప్పుడు కొంచెం సెట్ అవుతుందని మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా చాలా టెక్నిక్లు ఉన్నాయండి చెప్పుకుంటే వెళ్తే. కొంతమంది ముసాంబరం వేస్తారు, కొంతమంది కస్తూరి మాత్రలు వేస్తారు, సొంటి బెల్లం, చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. ఇది అదొక పెద్ద స్కిల్. ఇది దయతెలిసి దేవుడి దయ తెలిసి, గవర్నమెంట్ దయ తెలిసి ఇది లీగల్ అయితే చాలా ఫ్యామిలీస్ ఈ పందింకోళ్ళ వ్యవస్థ మీద ఆధారపడింది. ఎందుకంటే ఇప్పుడు వీటికి పెట్టే మేతలు, సజ్జలు, సోళ్ళు, వడ్లు ఇవి పండించేది రైతే. ఇండైరెక్ట్గా వీటికి పెట్టడానికి అవి కొనాలంటే రైతు బెనిఫిట్ అవుతున్నాడు. వీటిని పెంచడానికి కుర్రోళ్ళు, ఫ్యామిలీస్ కుర్రోళ్ళు పనిచేసే వాళ్ళకి కొంత బెనిఫిట్ అవుతుంది. గాబులు తయారు చేసే వాళ్ళకి, తాళ్ళు తయారు చేసే వాళ్ళకి, వల్లల్లే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. తర్వాత కోళ్ళు అమ్ముకునే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అంటే ఈ గవర్నమెంట్ తమిళనాడు తరహాలో ఆంధ్రాలో కూడా కండక్ట్ చేస్తే గవర్నమెంట్కి కూడా కొంత డబ్బు వచ్చి, ఆ డబ్బు వల్ల కొంత గవర్నమెంట్కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఇటువంటి చాలా ఉన్నాయి. వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు, కానీ అప్ టు ద మార్క్. అంటే అందరికీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదండి, ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బందులు వచ్చినా మనకు తెలియదు, కానీ ఇది ఇంకా లీగలైజ్ అవ్వాల.
ఇది లీగలైజ్ అయితే చాలా మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి ఫీల్డ్ ఇది. ఓకే. దీని ద్వారా రైతులకు లోన్స్ ఇవ్వచ్చు, రైతులు పెంచుకుని దీన్ని అమ్ముకోవచ్చు. నాటుకోడిలాగా పందింకోటి, నాటుకోడి కంటే ఎక్కువ వాల్యుబుల్ ఇది. ఓకే. ఒక ఎకరం పొలం చేస్తే వాడికి మహా మిగిలితే సంవత్సరానికి 10,000 మిగలచ్చు. సరదాగా 4 కోళ్ళు పెంచుకుంటే వాడికి 30,000 మిగులుతుంది మినిమం. 4 మళ్ళీ కానీ 300-400 పెంచితే మళ్ళీ అంత మిగలదు. ఇంటి వెనకాల పెంచుకుంటే ఈ కోళ్ళైనా డబ్బులు మిగులుతాయి. అయితే కుక్కుడు శాస్త్రం అంటారు కదా, ఈ కుక్కుడు శాస్త్రం నిజంగా నమ్మదగ్గదేనా? నిజంగా అంటే ఇప్పుడు గురించి చెప్పకండి, కుక్కుడు శాస్త్రం అనేది ఉన్నదా అసలు? అందులో ఏముంది అసలు? కొంచెం కాన్సెప్ట్ ఉందండి దీనికి. కుక్కుడు శాస్త్రం అనేది మన పూర్వీకులు చెప్పింది, వాళ్ళు రాసింది. వాళ్ళు అంటే హిందూ ధర్మం ప్రకారం శాస్త్రం అని పెట్టారంటే అది 100% మనం దాని ఇంకా డౌట్ పడాల్సిన. కానీ ఇప్పుడున్న కుక్కుడు శాస్త్రం బుక్కులు అన్నీ అలా లేవు. ఎడిటింగ్ చేసేవాళ్ళు తప్పవచ్చు, బుక్ ప్రింట్ చేసేప్పుడు ఇప్పుడు బుక్ ప్రింట్ చేసే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఏమో లెటరింగ్ మారిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కుక్కుడు శాస్త్రం ఇప్పుడున్న పుస్తకాలన్నీ కరెక్ట్ కాదండి. పాతకాలం పుస్తకాలు, ఫాదర్ యాన్సెస్టర్స్ నుంచి వచ్చినటువంటి పుస్తకాలు ఉన్న వాళ్ళ పుస్తకాలు కరెక్ట్ అవుతున్నాయి, బయట దొరికే అన్నీ కరెక్ట్ అవ్వట్లేదు. ఓకే. అది ఇంకోటి కూడా ఉందండి, కుక్కుడు శాస్త్రం అనేది నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా పనిచేస్తుంది అని నేను చెప్పను, కానీ 30% రిజల్ట్ అనేది ఉంటుందనేది చాలామంది పెద్దవాళ్ళ వాదన. రంగు పుస్తకం పట్టుకుని వెళ్ళి పందాలకి వెళ్ళిన వాళ్ళే అందరూ అన్నీ 100కి 100 కొట్టేసి నేను చరిత్ర లేదు. అలా చూడకుండా వెళ్ళిన వాళ్ళే అన్నీ పోయినాయి అని చరిత్ర లేదు. ఇదేంటంటే ఇది ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఇప్పుడున్న పుస్తకాలు అయితే కరెక్ట్ కాదు. కొంతమంది దగ్గర పర్ఫెక్ట్ బుక్స్ ఉన్నాయి, వాళ్ళు బయటికి చెప్పరు. ఓకే, అవన్నీ మనం పక్కన పెడదాం. అసలు కుక్కుడు శాస్త్రంలో ఏముంది? దాంట్లోని అందులో మెయిన్ థీమ్స్ గా ఏం రాసింది? కుక్కుడు శాస్త్రం అనేది కోడిపుంజు, విజయాలు, అపజయాలు, మరణం అవన్నీ అందుట్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తూ ఉంటే చాలా రంగుల కోళ్ళు ఉన్నాయి కదా, ఒక్కొక్క రంగు కోడికి ఒక్కొక్క టైం ఇస్తారు అందుట్లో. ఆ టైంలో అది ఇస్తే విన్ అవుతుంది, ఆ టైంలో అది వేయకూడని టైంలో వేస్తే చచ్చిపోద్ది. అది ఒక రూట్ మ్యాప్ లాంటిది అనమాట. ఆ రూట్ మ్యాప్నే మన వాళ్ళు చెడగొట్టేశారు. ప్రింట్ చేసేవాళ్ళు తేడా వచ్చి ఎక్కడ తిరిగిందో నాకు తెలియదు, అది చెడిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని నమ్మడానికి లేదు. కానీ దాని ఇంటర్నల్ కాన్సెప్ట్ వచ్చేసరికి మన యాక్షన్స్ అన్నీ ప్లానెటరీ యాక్షన్స్ మీద, మూమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. గ్రహణాలు, మంచి ముహూర్తాలు, చెడు ముహూర్తాలు, అమావాస్య, ఇవన్నీ మనం పుట్టినా చచ్చినా అవి తిరుగుతూ ఉంటాయి. ఆ ప్లానెట్స్ తయారైనటువంటి కార్బన్ ఆటమ్స్, ఆ మాలిక్యూల్స్ అన్నీ మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ లోపల ఉన్నటువంటి ఆటమ్స్, అంటే అవి ఇవి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. మినరల్స్, మనకి మినరల్ కావాలి, అదే మినరల్ అక్కడ ఉంటుంది. ఆ మూమెంట్స్ బట్టి మన ఆలోచన, మన మైండ్, మన థింకింగ్, మనం బిహేవ్ చేసే విధానం ఆధారపడి ఉంటుందని చెప్పి జ్యోతిష శాస్త్రాలు ఇవన్నీ చెప్తారు. కంప్లీట్గా నమ్మాలని కాదు, కానీ కొంత రిలేషన్ ఉంటుంది దీనికి దానికి. దానివల్ల ఏమవుతుందంటే ఆ కుక్కుడు శాస్త్రం నమ్మేవాళ్ళు ఆ ప్లానెటరీ యాక్షన్స్ బట్టి అమావాస్యకు ఒక పందెం కడతారు, పౌర్ణమికి ఒకటి కడతారు, కృష్ణపక్షం శుక్లపక్షం అని ఒకటి కడతారు, వారపొద్దున ఒకటి నడుస్తుంది. నక్షత్రం బట్టి అంటే ధనిష్ట నక్షత్రం, శతభిష, ఆరుద్ర నక్షత్రంలో ఇది పొడుస్తుంది అని, ఇలా దాన్ని బట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని కొంతమంది అయితే వెళ్ళే దిక్కు కూడా చూస్తారు. కొంతమంది అంటే నేను కూడా చూశాను, షర్ట్ కలర్ కూడా సంక్రాంతి రోజు ఈ కలర్ వేసుకోవాలి, శనివారం రోజు ఈ కలర్ వేసుకోవాలి, ఈ కారు ఇటువైపు ఇటువైపు తిప్పి పెట్టి ఇటు నుంచి స్టార్ట్ అవ్వాలి, వారసోల, ఇవన్నీ కూడా చూస్తారు. అంత నమ్మకం ఉంటుంది కుక్కుడు శాస్త్రంలో. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటు పక్క వెళ్తే విజయం, ఇటు పక్క వెళ్తే అపజయం, ఈ రంగు దుస్తులు వేస్తే ఇది విజయం. గుర్ర పందాలకు కూడా ఉంది. ఇప్పుడు కోడి పందాలు పెరిగినాయి, కానీ ఒకప్పుడు గుర్ర పందాలే. గుర్రాలు బట్టి మన చరిత్ర గుర్రాల మీద ఆధారపడి ఉంది, కానీ అది మర్చిపోయాం మనం. అది ట్రాన్స్పోర్ట్ అంతా గుర్రాల మీద జరిగేది. ఈ కుక్కుడు శాస్త్రం అనేది నమ్మచ్చు 30%. చెప్తున్నా కదండి, కుక్కుడు శాస్త్రం నమ్ముకుని వెళ్ళిన 100 పందాలు 100 వేస్తే 100 కొట్టిన వాళ్ళు లేరు, చూడకుండా వెళ్ళిన వాళ్ళు 100 వేస్తే 100 పోయిన వాళ్ళు లేరు. అదొక గైడ్ లాగా. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నేను 50-50, కొంత ఏదో చూస్తాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది నడుస్తుంది అనే దాన్ని బట్టే ఇదవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి పందేలు వేయటానికి బెస్ట్ కోడి పుంజు అంటే మీరు ఏం చెప్తారు? కుక్కుడు శాస్త్రం బట్టి చెప్తాను కొంచెం. అంటే అది ఉంది కొంతమంది దగ్గర, వాళ్ళు బయటికి చెప్పరు, వాళ్ళకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, అందరికీ చెప్పరు. కుక్కుడు శాస్త్రం ప్రకారం ఎక్కువగా ఇచ్చిన రంగులు 5.
నెమిలి, డేగ, పింగళ, కోడి, కాకి. వీటిల్లో మనకి క్యాస్ట్లు ఎలా ఉంటాయో వీటిలో కూడా డివిజన్స్ ఉంటాయి. ఓకే. నెమిలి అనే కోడిపుంజు నడుము మీద ఉన్నటువంటి ఫెదర్స్ని ఎత్తితే లోపల తెల్లగా ఉంటే కోడి నెమిలి అంటారు. బ్లాక్గా ఉంటే కాకి నెమిలి అంటారు. ఆ నెమిలిలోనే మళ్ళీ కింద ఇక్కడ చిన్న చిన్న ప్యాటర్న్ లాగా వస్తుంది, గౌడ్ నెమిలి అంటారు. తెల్లగా అంటే ఆ నెమిలిలోనే ఇప్పుడు నేను మీకు కింద చూపించాను పింగళ, అదొక రంగు. ఇవ్వండి ఇది డేగ, అదొక రకం డేక. పచ్చకాకి మీకు జనరల్గా 5 రంగులు ఇస్తారు, దాని కింద డివిజన్స్ ఉంటాయి. రంగుల పరంగా చెప్పుకోవాలనుకుంటే నెమిలి, కోడి నెమిలి, కాకి నెమిలి, ఎర్ర నెమిలి, సవల, నల్ల నెమిలి, కక్కెరేలు, ఎర్ర కక్కెరే, తెల్ల కక్కెరే, నల్ల కక్కెరే, ఇవి ఉంటుందండి. మైల, బూడిద మైల, ఎర్ర మైల, తెల్ల మైల, ఇవి ఉంటాయి. అబ్బరాసులో కూడా బోల్డ్ వేరియేషన్స్. పచ్చకాకిల్లో గౌడు పచ్చకాకి చాలా రకాల వేరియేషన్స్ ఉంటాయండి. దగ్గర ఒక 30 కలర్స్ దగ్గరగా ఉంటాయి. అన్నీ పనిచేస్తాయి అని కాదు, అన్నీ వేస్ట్ కలర్స్ అని కాదు. ఎక్కువగా ఎక్కువగా ఇష్టపడే రంగులు వచ్చేసరికి నెమిలి, పచ్చకాకి, ఇవి చాలా ఎక్కువగా ఇష్టపడతారు. డేగ, ఇవి నెమిలి, పచ్చకాకి, డేగ, ఈ 3 కలర్స్ అనేది జనరల్గా పెద్దోళ్ళు ఎక్కువ సెలెక్ట్ చేస్తారు. కాకి ఒకటి, ఇవ్వండి. అది ఎలా చెప్తామండి? ఇప్పుడు మీరు సరే ఒక బక్కగా ఉన్నదాన్ని ఒక బలంగా ఉన్నదాన్ని వేసారు. బక్కగా ఉన్నదాన్ని ఓడిపోద్దని చెప్పి నాకు మీరు డ్యామ్ షూర్గా చెప్పండి, ఈరోజు ₹1 కోటి తీసుకొచ్చి దాని మీద బెట్ కాసేవాళ్ళు నేను ఒక 10 మందిని చూపిస్తా. అంటే నేను జోదాన్ని ప్రోత్సహించట్లేదు, అది ఎవరు చెప్పలేరు. మీ టైం బాగుండాలి, దానికి తినే రాత ఉండాలి. ఆ బక్కదే పెద్ద 4 కేజీలు ఉన్న కొండని పడేసేయచ్చు, చంపేయచ్చు ఒక కాలుకి. అది ఎవరూ చెప్పలేమండి. అది కేవలం దాని అదృష్టం, మీ స్కిల్. కానీ వెళ్ళేప్పుడు పిల్లిని సంకలో పెట్టుకుని వెళ్ళకూడదు అంటారు కదా, అలాగా మంచిదాన్నే తీసుకెళ్ళి పెర్ఫామ్ చేయడానికి తీసుకెళ్తాను తప్ప పనికిరాని దాన్ని, బక్కగా ఉన్నదాన్ని, కొంచెం ఇది డౌట్గా ఉందన్న దాన్ని ఎవరు తీసుకెళ్ళరు పెర్ఫార్మెన్స్కి సంక్రాంతి అప్పుడు. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, సంక్రాంతి సంబరాలని చాలా బాగా ఎంజాయ్ చేయండి అంటున్నారు. అంతేకాని జూదాన్ని ఆడి దీంట్లో మీరు డబ్బులు పోగొట్టుకోవద్దు. అండ్ దీనికి దినచర్య ఎలా ఉంటుంది, దీనికి ఎలాంటి ఫుడ్ ఇస్తారు, దీనికి ఎలాంటి వ్యాధులు వస్తాయి, వ్యాధులకి ట్రీట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పారు కదా. మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మేము ముందుకు వస్తాం. స్టే విత్ us.